చాలామంది వాళ్ళ కెరియర్లో భాగంగా డేటాబేస్ కానీ లేకపోతే DBMS సాఫ్ట్వేర్స్ కానీ నేర్చుకోవాల్సి వచ్చినప్పుడు సో ఏవైతే మనకి DBMS సాఫ్ట్వేర్స్ అవైలబిలిటీ ఉన్నాయో లైక్ MySQL కానీ Oracle SQL కానీ వీటిని MySQL అని Oracle SQL అని చెప్పి మనం ప్రొనౌన్షియేట్ చేస్తూ ఉంటాం కదా. సో అటువంటి MySQL Oracle SQLలో ఏది నేర్చుకుంటే బెటరు, దేంతో స్టార్ట్ చేయాలి అని చెప్పి సో చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఈరోజు ఈ వీడియోలో చాలా క్లియర్గా సో MySQL అనేది ఎప్పుడు బెటరు, Oracle SQL అనేది ఎప్పుడు బెటరు, ఏది ఎప్పుడు నేర్చుకుంటే బెటర్ అనేది చాలా క్లియర్గా మాట్లాడదాం. అలాగే ఫ్రెషర్స్ అయితే ఏది చూజ్ చేసుకోవాలి, ఫుల్ స్టాక్ డెవలపర్స్ అనేది ఏది నేర్చుకోవాలి, ఇలా చాలా క్లియర్గా ఈ వీడియోలో మనం మాట్లాడబోతున్నాం. ఇది మీకు కరెక్ట్ గైడెన్స్ అనేది ఇస్తుందన్నమాట. ఫస్ట్ మనం ఒక క్లియర్ కట్ క్లారిటీ ఇవ్వాలి అంటే SQL అనేది ఏదైతే ఉందో ఇది ఒక లాంగ్వేజ్. ఓకే, సో డేటాబేస్కి సంబంధించి మనం ఎటువంటి ఆపరేషన్స్ చేయాలన్నా సో దానికి అర్థమయ్యే భాష వచ్చి SQL అన్నమాట. సో కాబట్టి MySQL కానీ Oracle SQL కానీ ఏదైనా తీసుకోండి, ఇవన్నీ కూడా ఈ SQL లాంగ్వేజ్ యూజ్ చేసుకునే డేటాబేస్తో కమ్యూనికేట్ అవుతాయి. ఓకే, సో కాబట్టి మనకి ఆల్మోస్ట్ ఇవి సేమ్ ఉంటాయి అన్నమాట. సో మీరు MySQL నేర్చుకున్నా నెక్స్ట్ ఫ్యూచర్లో మీరు Oracle SQLకి వెళ్ళాలంటే చాలా ఈజీగా నేర్చేయగలుగుతారు. అలాగే Oracle SQL నేర్చుకున్నా మీరు MySQLకి వెళ్ళాలంటే చాలా ఈజీగా మీరు స్విచ్ అయిపోగలుగుతారు. ఎందుకంటే రెండు కూడా SQL లాంగ్వేజ్ మీద బేస్ అయ్యి వర్క్ అయ్యేవే. అయితే ఏంటంటే చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మన తెలుగు ఉందనుకోండి, సో ఒక్కొక్క ఏరియాలో అందరము మాట్లాడేది తెలుగే కానీ చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి కదా. సో ఒక్కొక్కరము ఒక్కొక్క దాన్ని రిప్రజెంట్ చేయడానికి ఒక్కొక్క డిఫరెంట్ టర్మ్స్ వాడుతూ ఉంటాం. ఓకే, సో మీరు దీన్ని ఏమంటారు మీ దగ్గర అని చెప్పి మేము ఇది అంటాం, మీరేమంటారు అని చెప్పి అంటూ ఉంటాం. అలా చిన్న చిన్న డిఫరెన్సెసే ఉంటాయి తప్పితే పెద్ద డిఫరెన్సెస్ ఏమీ ఉండిపోవన్నమాట. సో ఏదైనా సరే SQL లాంగ్వేజ్ మీద బేస్ అయ్యి వర్క్ అయ్యేవే అని చెప్పి చెప్తూ ఉన్నా. అయితే మరి ఎవరు ఏది ఎప్పుడు ప్రిఫర్ చేస్తే బెటర్ అని చెప్పి మనం మాట్లాడితే సో ఎవరైనా సరే ఇంకా వాళ్ళ ప్రాజెక్ట్ ఆల్రెడీ అలాట్ అయిపోయింది, ఇంకా ప్రాజెక్ట్లో వాళ్ళకి ఫిక్స్డ్గా చెప్పేశారనుకోండి Oracle SQL నేర్చుకోవాలి లేకపోతే సో MySQL నేర్చుకోవాలి, ఇలా చెప్పేశారనుకోండి ఇంకా ఆప్షన్ ఉండదు. అలా కాకుండా అసలు ఏ ఆప్షను లేదు, మనం డేటాబేస్ టెక్నాలజీ ఒకటి నేర్చుకోవాలనుకుంటున్నాం, DBMS సాఫ్ట్వేర్ ఒకటి బాగా నేర్చుకోవాలనుకుంటున్నాం. అలాంటప్పుడు ఏది ప్రిఫర్ చేస్తే బెటర్ అంటే బిగినర్స్ గురించి ఫస్ట్ మాట్లాడతా. సో ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా ఫస్ట్ MySQLతో స్టార్ట్ చేయండి. ఎందుకంటే వాళ్ళ వరకు ఏంటంటే వాళ్ళకి SQL కాన్సెప్ట్స్ వచ్చా లేదా అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో SQL కాన్సెప్ట్స్ ఎంత బాగా క్వరీస్ రాస్తున్నారు, జాయిన్స్ తెలుసా లేదా, సబ్ క్వరీస్ తెలుసా లేదా, కన్స్ట్రెంట్స్ తెలుసా లేదా, ఇండెక్సింగ్ తెలుసా లేదా, ఇలా టాపిక్ వైజ్గా వీళ్ళకి ఎంతవరకు నాలెడ్జ్ అని చూస్తారు తప్పితే Oracle SQL వచ్చా రాదా, MySQL వచ్చా రాదా అని చెప్పి చూడరు. కాబట్టి సో మీరు ఈ కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకోండి. మీరు బేసిక్గా ప్రాక్టీస్ చేయడానికి ఫస్ట్ MySQLతో స్టార్ట్ చేయండి అని చెప్పి నా యొక్క సజెషన్ అనమాట. ఎందుకంటే MySQL తాలూకా సింటాక్సెస్ అనేవి కొంచెం సింపుల్గా ఉంటాయి. కాబట్టి సో ఫస్ట్ మీరు MySQL నేర్చుకోవడానికి ట్రై చేయండి. కాన్సెప్ట్స్ అన్నీ కూడా క్లియర్ కట్గా ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకోండి. మరి Oracle SQL ఎవరికి బెటరు అని చెప్పి మనం మాట్లాడితే Oracle SQL అనేది ఎవరైతే PLSQL డెవలపర్స్గా ట్రై చేస్తూ ఉంటారో, లేకపోతే Oracle డెవలపర్స్గా ట్రై చేసేవాళ్ళు కానీ, లేకపోతే డేటాబేస్ డెవలపర్గా ట్రై చేసేవాళ్ళు, అలాగే ETL డెవలపర్గా ట్రై చేసేవాళ్ళు, అలాగే ఎవరైతే డేటా ఇంజనీర్స్ ఎంటర్ప్రైజ్ సిస్టమ్స్తో వర్క్ చేసే డేటా ఇంజనీర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ, అలాగే ఎవరైతే బ్యాంకింగ్ రిలేటెడ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, అలాగే ERP ఈ డొమైన్స్ మీద డెవలపర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా Oracle SQL ప్రిఫర్ చేయాలన్నమాట. ఎందుకంటే Oracle SQLలో మనకి ఆ SQL కాన్సెప్ట్స్తో పాటు PLSQL అని చెప్పి ఒక కంప్లీట్ డేటాబేస్ సైడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజే ఉంటుంది. అందులో ప్రొసీజర్స్ అని, ఫంక్షన్స్ అని, ట్రిగ్గర్స్ అని, కర్సర్స్ అని, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అని ఇలా చాలా కాన్సెప్ట్స్ మనం నేర్చుకుంటాము. అవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో కాబట్టి సో నేను చెప్పిన రిలేటెడ్ పీపుల్ అందరూ కూడా సో కంపల్సరీగా మీరు Oracle SQL ప్రిఫర్ చేయండి. ఇక ఫుల్ స్టాక్ డెవలపర్స్కి వద్దాం. ఫుల్ స్టాక్ డెవలపర్స్కి ఏది బెటరు అంటే సో మీరు ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్స్ చేస్తే తప్ప
సో మీరు జావా మీద కానీ పైథాన్ మీద కానీ లేకపోతే సో మెన్ స్టాక్ మీన్ స్టాక్ ఏదైనా కానీ సో మీరు ఎస్క్యూఎల్ బేస్డ్ ఒక డేటాబేస్ సాఫ్ట్వేర్ నేర్చుకోవాలి అంటే మీరు MySQLనే ఫస్ట్ ప్రిఫర్ చేయండి. ఓకే, సో మీరు చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఎంటర్ప్రైజ్ లెవెల్ ఫైనాన్స్ రిలేటెడ్ లేకపోతే బ్యాంకింగ్ రిలేటెడ్ అయితే అప్పుడు కంపల్సరిగా మీరు ఆర్కిల్ ఎస్క్యూఎల్కి వెళ్ళాలి. లేనప్పుడు మిగతా అన్ని కేసెస్లో కూడా మీరు MySQL ప్రిఫర్ చేయడమే బెటర్ అన్నమాట. ఏదైనా సరే రెండు కూడా ఎస్క్యూఎల్ లాంగ్వేజ్నే యూజ్ చేసుకుంటాయి కాబట్టి ఒకటి నేర్చుకుంటే ఇంకొకటి మనం చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి. సో మీరు ఏవైతే ఎస్క్యూఎల్ ఫండమెంటల్ టాపిక్స్ ఆ ఎస్క్యూఎల్ బేసిక్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కనుక స్ట్రాంగ్ అయితే మీరు MySQL నేర్చుకొని ఇవి ప్రాక్టీస్ చేయండి, లేకపోతే ఆర్కిల్ ఎస్క్యూఎల్ నేర్చుకొని ప్రాక్టీస్ చేయండి. ఏదైనా ఒకటి తీసుకోండి. బట్ ఎస్క్యూఎల్ బేసిక్స్ ఏవైతే ఉంటాయో సో ఆ ఎస్క్యూఎల్ బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ మీరు స్ట్రాంగ్ అయితే మీరు ఏది నేర్చుకున్నా ఒకటే. సో మీరు ఒకటి నేర్చుకుంటే ఇంకోటి చాలా ఈజీగా విత్ ఇన్ డేస్లో నేర్చేయగలుగుతారనమాట. సో మీరు డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలి, టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి, సో కీస్ ఏంటి, ఆ కీస్ తాలూకా యూజ్ ఏంటి, ప్రైమరీ కీ ఎలా సెట్ చేయాలి, ఫారెన్ కీ ఎలా సెట్ చేయాలి, యూనిక్ కీ ఎలా సెట్ చేయాలి, జాయిన్స్ ఎలా వాడతాము, వేరు, గ్రూప్ బై, హ్యావింగ్, అలాగే సబ్ క్వరీస్, వ్యూస్, ఇండెక్సెస్. ఓకే, సో ఇటువంటివి ఏవైతే కోర్ కాన్సెప్ట్స్ ఉంటాయో ఇవన్నీ బాగా స్ట్రాంగ్గా నేర్చుకున్నారనుకోండి. సో మీరు ఒక డేటాబేస్ సాఫ్ట్వేర్ ఒక DBMS నుండి ఇంకొక DBMSకి చాలా ఈజీగా స్విచ్ అయిపోవచ్చు అని చెప్పి చెప్తున్నాను అనమాట. కాబట్టి ఇందులో ఒకటి నేర్చుకుంటే ఇంకొకటి రాదేమో, నేను నేర్చుకోలేనేమో అలాంటి డౌటే వద్దు. మీరు ఒకటి నేర్చుకుంటే ఇంకొకటి ఈవెన్ మీరు ఎక్కడ జాయిన్ అవ్వకుండా మీ ఓన్ నాలెడ్జ్తో మీ సెల్ఫ్ మీరు నేర్చేయగలుగుతారు. అంత సిమిలారిటీస్ ఉంటాయి వీటి మధ్యలో. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఫ్రెషర్స్ కానీ లేకపోతే ఫుల్ స్టాక్ డెవలపర్స్ కానీ MySQLతో స్టార్ట్ చేయండి. ఎవరైతే బ్యాంకింగ్ డొమైన్ కానీ లేకపోతే ఫైనాన్స్ డొమైన్ కానీ ఇన్సూరెన్స్ డొమైన్ కానీ వాటి మీద వర్క్ చేస్తున్న వాళ్ళందరూ కూడా, అలాగే ఎవరైతే PLSQL డెవలపర్స్గా, ETL డెవలపర్స్గా, డేటాబేస్ డెవలపర్స్గా, ఆర్కిల్ డెవలపర్స్గా జాబ్ ట్రై చేస్తూ ఉంటారో, డేటా ఇంజనీర్స్, ఇటువంటి వాళ్ళందరూ ఆర్కిల్ SQL ప్రిఫర్ చేయండి. అండ్ మిగతా వాళ్ళు నా ప్రాజెక్ట్లో ఇదే అవసరమో అనుకునేటప్పుడు ఇంకా మీకు ఆప్షన్ లేదు, మీ ప్రాజెక్ట్లో ఏదైతే అవసరమో ఇంకా దాన్నే పిక్ చేసుకుంటారు. ఓకేనా? సో మీరు MySQL నేర్చుకోవాలనుకున్నా, ఆర్కిల్ SQL నేర్చుకోవాలనుకున్నా 2 కోర్సెస్ కూడా మన దగ్గర ఫుల్ ప్లెడ్జ్డ్గా మన తెలుగులో బేసిక్ నుండి అడ్వాన్స్డ్ వరకు ఉన్నాయండి. ఒక్కసారి మన తెలుగు వెబ్ గురు ఛానల్ ప్లేలిస్ట్స్లో మీరు MySQL కానీ ఆర్కిల్ SQL కానీ ప్లేలిస్ట్ చూడండి. మీకు నచ్చిన కోర్స్ని చాలా ఈజీగా మన తెలుగులో మీరు నేర్చుకోవచ్చు అనమాట. ఓకేనా? సో మీకు ఈ వీడియోతో ఆర్కిల్ SQL ఎవరు నేర్చుకోవాలి, అలాగే MySQL ఎవరు నేర్చుకోవాలి అనేది మీకు క్లారిటీ వచ్చింది కదా. సో ఇక నెక్స్ట్ వీడియోలో మనం మరొక యూస్ఫుల్ టాపిక్తో కలుసుకుందామండి. అలాగే మీరు నా తరపున ఏదైనా వీడియోస్ చేయాలి అంటే కామెంట్స్లో చెప్పండి. చెప్తే నాకు కూడా మీ యొక్క రిక్వైర్మెంట్స్ తెలుస్తుంది. ఖచ్చితంగా వాటిని నా ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో నేను పెట్టుకుంటూ అవన్నిటి మీద వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తానన్నమాట. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి.